రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. దీంతో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని పిటిషన్ వేసింది స్పీకర్ కార్యాలయం. అన్ని కేసులపైన రేపు విచారణ జరపనుంది సుప్రీం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31న ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ ప్రారంభించారు స్పీకర్. విచారణ కొనసాగుతుందని తెలిపారు. 3 నెలల గడువు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అసెంబ్లీ కార్యదర్శి. 10 మంది పార్టీ మారారని ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. 3 నెలల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంకా పూర్తి చేయలేదు. దీంతో కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, రేపు ఏం జరగబోతోంది? కోర్టు ధిక్కార పిటిషన్ కూడా దాఖలు చేసింది బీఆర్ఎస్. ఎస్ దేవి, ప్రతి ఒక్కరు కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల కేసులో మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుందనే దాని మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి జూలై 31నే సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే పార్టీ మారారని చెప్పి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిందో వాళ్ళందరికీ సంబంధించినటువంటి విచారణ జరపాలి, 3 నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ స్పీకర్ విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఎవరైతే స్పందించని ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళపైన తనకున్నటువంటి విశేషాధికారాలతో చర్యలు కూడా తీసుకోవచ్చనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం స్పీకర్ సైతం పార్టీ మారినట్లున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్లు వీళ్ళిద్దరు మినహా మిగతా 8 మందికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. నిన్న కూడా 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు అక్టోబర్ 31న ముగుస్తుంది, దానికంటే ముందే స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. పూర్తి విచారణ జరిగేందుకు మరికొంత సమయం కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అసెంబ్లీ స్పీకర్ తరపున కార్యదర్శి. ఈ నేపథ్యంలో 3 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ స్పీకర్ పైన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరుతో దాఖలైనటువంటి పిటిషన్ పైన గతంలోనే త్వరితగతిన విచారణ జరపాలని చెప్పి గత వారం సుప్రీంకోర్టు ముందు ఆయనకు సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ స్పెషల్ గా మెన్షన్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఈ 2 పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపబోతుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం. ఖచ్చితంగా అటు స్పీకర్ తరపున తానైతే విచారణ ప్రారంభించారు. 8 మంది విచారణ పూర్తయింది. మరో 2ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అందరికీ నోటీసులు ఇచ్చినప్పుడు ఎవరెవరు ఏం చెప్పారు ఏంటి అనే అంశాన్ని కూడా రేపు సుప్రీంకోర్టులో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మేము అభివృద్ధి కోసం మాత్రమే సీఎంను కలిశాము, ఆయన ఏ పార్టీ కండువా అనేది కాదక్కడ, సన్మానం కోసం మాత్రమే కండువా వేశారనేటువంటి అఫిడవిట్ ను అటు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. స్పీకర్ తో జరిగినటువంటి విచారణ సందర్భంగా కూడా వాళ్ళ తరపున జరిగినటువంటి వాదనలు కూడా అవే కనిపిస్తున్నాయి. కానీ దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కేసు మరోలా కనిపిస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి సైతం తన కూతురు ఏదైతే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి క్రమంలో ఆమెకు బీఫామ్ పైన మద్దతు ధరగా సంతకం కూడా చేశారు. వీటన్నిటిని కూడా పరిశీలించి రేపు సుప్రీంకోర్టు స్పీకర్ కు గడువు పెంచుతుందా లేదంటే ఇతర ఏదైనా ఆదేశాలు ఇస్తుందా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.